హే గాయ్స్, ఈరోజైతే మేము బిర్యానీ చేసుకుంటున్నాము. మా స్టైల్లో బిర్యానీ ఎలా చేసుకోవడమో చూడండి. నేను వీడియోలో చూపెట్టిన విధంగా నేనైతే రైస్ కడుగుతున్నానండి. రైస్ ఒక 1 అవర్ అయితే నేను నానబెడతానండి. తర్వాత నేను చికెన్ బిర్యానీలో వేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ చూపెడుతున్నా, అన్నీ కట్ చేసుకొని చూపెడుతున్నానండి. ఓకేనా ఫ్రెండ్స్? అవన్నీ చికెన్లో వేసి మ్యారినేట్ చేయాలి. మనం అల్లం వెల్లుల్లి పేస్ట్తో పాటు నేను ఇందులో మిక్సీ జాడీలో వేస్తున్న వెల్లుల్లి, ఆనియన్స్, టమాటో, మసాలా దినుసులు అంటే దాల్చిన చెక్క, ఇలాచీ, లవంగాలు, ఆనియన్ పువ్వు, బగారాకి ఇవన్నీ వేసి నేనైతే ఎప్పుడు కూడా మిక్సీ పట్టుకుంటానండి. ఫ్రెష్గా స్మెల్ కూడా చాలా బాగుంటుంది. అల్లం వెల్లుల్లితో పేస్ట్తో పాటు ఇవి కూడా మనం మిక్సీ వేసుకొని పట్టుకోవాలి. కొంచెమేమో మనం చికెన్లో కలిపిన దాంట్లో వేసుకోవాలి. కొంచెమేమో మనం బిర్యానీలో వేసే ముందు కర్రీ కొంచెం ఫ్రై చేస్తాం కదండి, అందులో వేస్తాను నేను. సేమ్ వీడియోలో ఏ విధంగా అయితే చూపెడతానో మేము ఎప్పుడు అలానే చేస్తాం ఫ్రెండ్స్. ఓకేనా? తర్వాత మనం ఏ గంజులో అయితే బిర్యానీ చేస్తామో ఆ గంజు తీసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ కోసం వేడి చేయాలి. తర్వాత ఒక 1 అవర్ బాస్మతి బియ్యంని నానబెట్టాలి. 2 kgs బాస్మతి రైస్ అండ్ 2 kgs చికెన్ తీసుకున్నాము. ఇప్పుడే మిక్సీలో పట్టుకున్న పేస్టు, అల్లం వెల్లుల్లి, పచ్చిమిర్చి, టమాటో, ఆనియన్, పుదీనా, కొత్తిమీర, మళ్ళీ మసాలా దినుసులు దాల్చిన చెక్క, ఇలాచీ అవన్నీ కూడా వేస్తున్నానండి. అన్నీ మేము ఇంట్లోనే చేసుకునే ఫ్రెష్ అల్లం వెల్లుల్లి కూడా ఫ్రెష్గా వేస్తానండి, టేస్టీ బాగుంటుంది. ఇంకొకటి ఏంటంటే నేను ఫ్రై చేసిన ఆనియన్స్ కూడా ఇందులో వేసి కలుపుతాను. నేను ఆయిల్కు బదులు నెయ్యి వేసి కలిపానండి. ఓకేనా ఫ్రెండ్స్? తర్వాత పెరుగు, దమ్ బిర్యానీ కోసం పెరుగు అయితే కలిపాను. ఉప్పు, కారం మనకు తగినంత, మనకు రుచికి సరిపడా ఉప్పు కారం వేసుకోవాలండి. మేమైతే కేజీకి 5 స్పూన్లు వేస్తాను కారం. 2 కేజీలు కాబట్టి 10 స్పూన్లు. ఇంకొకటి కొంచెం ఎక్కువ వేసిన, ఈ కారం తక్కువ ఉందని నేనైతే అట్లా వేసిన. మీరైతే ఏం చేస్తారంటే మీకు రుచికి సరిపడా ఉప్పు కారం వేసుకోండి. నేను పచ్చి ధనియాల పొడి, వేయించిన ధనియాల పొడి కూడా వేస్తానండి. నేను ఇంట్లోనే పట్టుకొని వేస్తాను. ఎందుకంటే అది కూడా మనకు ఎన్ని స్పూన్లు వేసుకుంటానంటే 2.5 స్పూన్లు కేజీకి, 2.5 స్పూన్లు కేజీకి చొప్పున వేసుకుంటానండి. ఇందులోనైతే 5 స్పూన్స్ వేసానండి. మంచిగా ఉంటుంది, గ్రేవీగా కూడా ఉంటుందండి. మసాలా మంచిగా పడుతుంది. ఉప్పు కూడా తగినంత వేసుకోవాలి, మంచిగా పడుతుంది మనకు బిర్యానీ చికెన్కి. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా నేనైతే ఎప్పుడు ఇలానే చేస్తానండి. ఫస్ట్ టైం అయితే నేను 1 kg తోటి స్టార్ట్ చేసిన మా పిల్లలకి. ఇప్పటికీ 3-4 ఇయర్స్ 5 ఇయర్స్ నుండి నేను ఇట్లనే చేస్తున్నా. చాలా టేస్టీగా ఉంటుంది, రెస్టారెంట్ కంటే కూడా టేస్టీగా ఉంటుంది అని అంటారు మా పిల్లలు. ఇందులో తగినంత మనం పెరుగు కూడా వేస్తానండి. మనకు పెరుగు అనేది దమ్ కానికి ఎక్కువనే వేసుకోవాలి. అది గడ్డ పెరుగులాగా ఉండాలండి. మనం షాప్ నుండి తెచ్చిన తర్వాత కూడా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఎందుకంటే జ్యూసీగా అవుతుంది కదా షాప్ నుండి వచ్చేసరికి. అది గడ్డ పెరుగులాగా అయినాక ఇందులో వేసుకోవాలండి. చాలా బాగుంటుంది. పాటు నిమ్మరసం కూడా మనకు పులుపుకు తగ్గట్టు, పులుపు ఎక్కువ కొంచెం తీసుకుంటేనేమో ఎక్కువ పోసుకోవచ్చు. మేమైతే మీడియంగా వేస్తానండి పులుపు. ఓకేనా ఫ్రెండ్స్? అవన్నీ వేసిన తర్వాత మనం మంచిగా ఒక 10 minutes మ్యారినేట్ చేసుకోవాలి. ఒక 45 minutes అట్లనే పక్కన పెట్టి ఉంచాలి. తర్వాత నేను 45 minutes పక్కకు ఉంచుకున్న తర్వాత నేనైతే రైస్కి అయితే నేను స్టవ్ పైన పెట్టుకున్నానండి. ఇక్కడ ఆనియన్స్ అయితే బ్రౌన్ ఆనియన్స్ చేసుకొని పక్కకు పెట్టుకున్నానండి ప్లేట్లో. మనకు టైం వేస్ట్ కాకుండా ఇలా చేసుకోవాలండి. నేను ఇక్కడ రైస్ ఉడికియడానికి ఒక గంజి అయితే పెట్టుకొని అందులో నెయ్యి వేసానండి. నెయ్యే వేసుకుంటాం మేము ఎక్కువ. నెయ్యి వేసానండి. ఇది ఇంట్లో చేసిన నెయ్యి అండి. ఆ నెయ్యి కొంచెం వేడైన తర్వాత సాజీరా, ఇలాచీ, లవంగాలు, అది బగారి పువ్వు ఆకు, అన్నీ అనాస పువ్వు అన్నీ వేసుకుంటామండి. మనం మసాలా దినుసులు అన్నీ వేసుకున్న తర్వాత అవి కొంచెం వేగినాక నేనైతే ఆనియన్ పచ్చిమిర్చి అవన్నీ కూడా వేసుకుంటానండి. ఆనియన్ పచ్చిమిర్చి అవన్నీ వేసిన తర్వాత కొంచెం మగ్గనివ్వాలండి. ఇవి వేగినాక వేస్తానని నేను అట్లనే తక్కువ ఫ్లేమ్లో స్టవ్ నుంచి తర్వాత వేసానండి. మంచిగా వేగాలి. ఏవైనా కూడా మనకు అప్పుడైతే రుచి చాలా బాగుంటుందండి.
ఏదైనా మనం మన పిల్లల కోసం ఇంట్రెస్ట్గా చేసిన ఫుడ్ ఏదైనా కూడా టేస్టీగా బాగుంటుంది కదండి. ఎందుకంటే పిల్లల కోసం మన భర్త కోసం ప్రేమగా చేసుకుంటాం కదండి. ఇందులో మా అక్క పిల్లలు కూడా వచ్చిళ్ళు, మధ్యలో నా అమ్ము తల్లి మాట్లాడుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ముచ్చట్లయితే తర్వాత పిన్ని, ముందు వంట గురించి చెప్పు. ఓకే రాము. ఇక ఇప్పుడైతే నేను కొత్తిమీర పుదీనా కూడా వేసాను. అవి వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేస్తే బాగుంటుంది కదా, వేసాను. తర్వాత ఇందులో నేనైతే అవి గోలిన తర్వాత తగినంత వాటర్ అయితే పోసుకుంటా. 2 కిలోల రైస్కి ఎంత వాటరో తగినంత పోసుకుంటా. ఎందుకంటే మనకు 75% ఉడకాలి కాబట్టి దానికి తగ్గట్టే నేను వాటర్ పోసుకున్నానండి. చాలా బాగా ఉడికాయి. మనం వాటర్ తక్కువ పోసుకున్నామని కనిపిస్తుంది కానీ మనకు 75% మంచిగా ఉడుకుతుందండి. బిర్యానీకి అయితే ఇట్లనే ఉడకబెట్టుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఇందులో అయితే మా అమ్ము తల్లి రైతా వేస్తుంది. బిర్యానీ అయితే రైతా పక్కాగా ఉండాల్సిందే. ఫస్ట్ అయితే నేను ఆనియన్స్ ఇంకా మిర్చి చాప్ చేసుకున్నా, తర్వాత పుదీనా ఇంకా కొత్తిమీర కూడా కట్ చేసుకున్నా, తర్వాత పెరుగు ఒక బౌల్లో వేసిన, మళ్ళీ తర్వాత కొన్ని వాటర్ వేసుకున్నా. వాటర్ వేసిన తర్వాత కొంచెం నీట్గా బీట్ చేసిన ఒక 2-3 మినిట్స్. దాని తర్వాత ఇప్పుడు కట్ చేసుకున్నవన్నీ దాంట్లో వేసేసిన, తర్వాత మళ్ళీ కలిపిన. మళ్ళీ కొంచెం సాల్ట్ వేసుకోవాలి, కొంచెం అంటే కొంచెమే. అయితే సూపర్ రా, చాలా బాగా చేసావురా. ఇప్పుడైతే నేను ఇక్కడ మేమైతే మా పిల్లలైనా మేమైనా ఎక్కడ టైం వేస్ట్ చేయకుండా 1 అవర్లో మేము అన్నీ ప్రిపేర్ చేసుకొని బిర్యానీ అయితే కంప్లీట్ చేసామండి. ఎవరికైనా బిర్యానీ చేయడం చాలా కష్టం అనుకుంటారు, కాకపోతే మన పిల్లలు కూడా మనకు సపోర్ట్ చేస్తే మనకి ఏ పనైనా త్వరగా అవుతుంది. మా ఇంట్లో మా పిల్లలు అయితే నాకు చాలా సపోర్ట్ చేస్తారండి. ఓకేనా ఫ్రెండ్స్? మీ పిల్లలు కూడా ఎలా సపోర్ట్ చేస్తారో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. ఓకేనా? మా అమ్మ ఇలా చేసిందా. మా పెద్దోడైతే వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసిండు, చిన్నోడు చేసిండు, చెర్రీ చేసిండు. ఇప్పుడైతే నేను అవి మరిగినాయి, వాటర్ అన్నీ మరిగిన తర్వాత బాగా మరిగిన తర్వాత నేనైతే నానబెట్టిన రైస్ అయితే ఇందులో వేసుకున్నానండి. మనకు వాటర్ కొన్నే అనిపిస్తాయి, అయ్యో కొన్ని అనిపించినాయి మనకు అన్నం సరిగా కాదని అనుకోకండి. అన్నం నానబెట్టిన రైస్ కాబట్టి అన్నం అనేది చాలా బాగానే ఉడుకుతుంది. ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేను చాలా సార్లు చేసిన కాబట్టి ఈసారి మీకు యూజ్ అవుతుందని వీడియో చేసి పెట్టానండి. డైరెక్ట్ కర్రీ కనిపిస్తుందని అనుకోకండి. అందులో నేను బిర్యానీ చేసే గంజిలో ఫస్ట్ ఆయిల్ పోసుకొని అందులో అన్నీ వేసుకొని గోలిన తర్వాత మ్యారినేట్ చేసుకున్న చికెన్ మాత్రం అందులో వేసుకున్నామండి. అది నేను ఒక 2 మినిట్స్ అయితే మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టిన తర్వాత రైస్ అయితే వేస్తానండి. మధ్యలోనైతే నేను అది మనం నిమ్మకాయ రసమును నెయ్యి, పుదీనా, కొత్తిమీర, ఫ్రై చేసిన ఆనియన్స్ అయితే మధ్యలో వేస్తానండి. లాస్ట్లో అయితే ఫుడ్ కలర్ కొంచెం లైట్గా, మేము ఎక్కువ వేసుకోమండి, కొంచెం లైట్గా వేసానండి. మేము ఎక్కువ ఫుడ్ కలర్ యూజ్ చేయమండి. ఇది వీడియోలో చూపెడుతున్నా కాబట్టి నేను ఫుడ్ కలర్ ఇవాళ యూజ్ చేశానండి. ప్రతిసారి నేను ఫుడ్ కలర్ యూజ్ చేయనండి. ఓకేనా ఫ్రెండ్స్? ఎక్కువనైతే నేను ఇంట్లో చేసిన నెయ్యే వాడతానండి. ఆయిల్ ఎక్కువ వాడనండి బిర్యానీలో. ఓకేనా ఫ్రెండ్స్? పైననైతే పుదీనా, కొత్తిమీర, ఫ్రై చేసిన ఆనియన్స్ అయితే వేసి మూత పెడుతున్నానండి. ఫస్ట్ మనం 5 మినిట్స్ అయితే కొంచెం ఎక్కువ పెడతానండి నేను హై ఫ్లేమ్లో. తర్వాతనైతే మీడియం ఫ్లేమ్లో 15 మినిట్స్ పెడతాను. 15 మినిట్స్ పెట్టిన తర్వాత నేనైతే రోల్ పెట్టుకుంటానండి. పిండి అదేం పెట్టానండి. చాలా బాగా ఉడికి చాలా బాగుంటుందండి. దమ్ అవుతుందండి బిర్యానీ. దమ్ అయిన తర్వాత నేను ఆఫ్ చేసిన తర్వాతనైతే ఇలా ఉందండి. మా పిల్లలు అయితే సూపర్ ఉన్నారు. మనకు పీస్ కూడా మంచిగా జ్యూసీగా మంచిగా ఉడికిందండి. మనం మాడనివ్వకుండా ఉండాలంటే ఫస్ట్ ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాత లో ఫ్లేమ్లో 15 మినిట్స్ ఉంచాలండి. మళ్ళీ తర్వాత స్టవ్ ఆఫ్ చేసినాక స్టవ్ పైనే మనం 5 మినిట్స్ అయితే దానిపైన ఉంచాలి. తర్వాత తీసి మనమైతే మూత తీసిన తర్వాత ప్లేట్లో వేసుకొని ఇలా తినాలండి. అప్పుడు బాగుంటుంది, మనకు మాడిపోదు. అంతా చేసిన తర్వాత కష్టం అనిపించదండి. ఎందుకంటే పిల్లలు ఇష్టంగా, ఇంట్లో వాళ్ళు, మన భర్త ఇష్టంగా తింటారు కాబట్టి మనకి ఏం కష్టం అనిపించదు. మీరు కూడా ఒకసారి ఇలా చూసి ట్రై చేయండి, ఈజీగా ఉంటుంది. ఓన్లీ 1 అవర్లో ఇలా చేసుకోవచ్చు. సూపర్ టేస్ట్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.